కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఓ బాబా జీవ సమాధి అవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆయన సజీవ సమాధి అయ్యాడనే విషయం ఒక్క కుటుంబానికి మాత్రమే తెలియడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సమాధిని తవ్వటానికి వెళ్లగా ఆ బాబా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఈ అంశం హైకోర్టుకు చేరింది. ఆ సమాధిని తవ్వాల్సిందేనని హైకోర్టులు ఉత్తర్వులు జారీ చేసింది. తిరువనంతపురంలోని గోపన్ స్వామి సమాధిని పోలీసులు తవ్వారు. లోపల ధ్యాన స్థితిలో ఉన్న ఆయన మృతదేహం కనిపించింది. ఛాతి వరకు పూజా సామాగ్రి ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించారు. గోపన్ స్వామి అలియాస్ మన్యన్ జీవ సమాధి అయ్యారని కొద్ది రోజుల క్రితం ఆయన కుటుంబీకులు పోస్టర్లు ప్రచురించారు. స్థానికులు భక్తులకు తెలియకుండా అతన్ని నెయ్యటింకరలోని ఓ దేవాలయం సమీపంలో పూడ్చిపెట్టారు. గోపన్ స్వామి చెప్పడంతోనే జీవ సమాధి విషయం ఎవరికీ చెప్పలేదని కుమారులు సనందన్ రాజేషన్ చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఇందులో ఏదో మతలబ్ ఉందని ఆయన భక్తులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గోపన్ కు కంటి చూపు సరిగా లేదని, అలాంటి వ్యక్తి జీవ సమాధి ఎలా అవుతారని సందేహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని మనిషి అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే నమ్మశక్యంగా లేదన్నారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సమాధిని తవ్వేందుకు ప్రయత్నించారు. అయితే గోపన్ కుటుంబ సభ్యులు అడ్డుపడటంతో విషయంలోకి హైకోర్టు కలుగజేసుకుంది. అధికారులు న్యాయపరంగా ముందుకెళ్లడంతో సమాధిని తవ్వాలని హైకోర్టు ఆదేశించింది.